we're constantly talking to and reminding you the importance of prayer. మనము ప్రార్థన గురించి క్రమముగా దాని ప్రాముఖ్యతను మాట్లాడుతూ వస్తున్నాము. And we want you to know that prayer is very, 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 very important. మీరు తెలుసుకోవాలి ప్రార్థన అనేది ఎంతో 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 ప్రాముఖ్యమైనది. If you're serious about success, you cannot be negligent in prayer. విజయము గురించి తీవ్రంగా పరిగణిస్తే ప్రార్థన గురించి If నిర్లక్ష్యం you కలిగి want ఉండలేరు. to win over the devil and not let the devil dominate your life and harass you, you cannot be negligent in prayer. అపవాదిని జయించి అపవాదిని నాశనం చేయాలని మీరు కోరుతున్నట్లయితే ప్రార్థన గురించి నిర్లక్ష్యం కలిగి ఉండలేరు. You have to be men and women of prayer. మీరు ప్రార్థనా పరులైన వ్యక్తులుగా మీరు ఉండాలి. Say amen. ఆమేన్. So, as I said before, I want to reiterate. నేను ఇదివరకు చెప్పాను, మరలా జ్ఞాపకం We have చేస్తున్నాను. to pray for at least an hour in the Holy Ghost. కనీసం గంట సేపైనా మనం భాషలో ప్రార్థన చేయాలి. All in agreement said amen. ఏకీభవించిన వారందరూ ఆమేన్ అని Now చెప్పండి. don't just say amen and don't do it. Do it. ఆమేన్ అని చెప్పి చేయకుండా We ఉండకండి. have to make time. మనం సమయం కేటాయించాలి. Pray, pray, and pray. ప్రార్థించాలి ప్రార్థించాలి ప్రార్థించాలి. But you cannot be a lopsided Christian. కానీ ఒకే వైపు చూసేటువంటి క్రైస్తవులుగా ఉండకూడదు. You not only have to give time and attention to prayer, but also to the word. ప్రార్థనకు మాత్రమే సమయం కేటాయించే వ్యక్తులుగా ఉండకూడదు, కానీ వాక్యాన్ని కూడా కేటాయించాలి. Both are equally important. రెండు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవే. We cannot be negligent in any area. మనం ఏ భాగంలో కూడా నిర్లక్ష్యత Because it's వహించలేము. always the combination of the Spirit and the Word. ఎందుకోసమంటే ఎల్లప్పుడూ ప్రార్థన వాక్యం యొక్క కలుపు మాత్రమే జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Now let's look at the life of Jesus. యేసు యొక్క జీవితం చూద్దాం మనం. When he was about 12 years old, ఆయనకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు we read that he went to the temple along with his parents. ఆయన సమాజ మందిరానికి తన And he తల్లిదండ్రులతో began to get into a dialogue and discussion with the scribes and Pharisees and the Sadducees సద్దుకయ్యులు పరిసయ్యులు శాస్త్రులతో వారు సంభాషించడానికి and the వెళ్ళారు. doctors of law. And the ధర్మశాస్త్రోపదేశకులతో Bible says he confounded them. బైబిల్లో ఉంటుంది వారితో They వాదించి were ఉంటున్నాడు. amazed at the way he answered and the questions he asked. వారు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చిన దాన్ని బట్టి ఆశ్చర్యపోయారు That వారు. means he not only knew the word, but he understood the word. అంటే వాక్యాన్ని తెలుసుకోవడమే కాదు, వాక్యాన్ని అర్థం If చేసుకున్నాడు. that is right, say amen. అది సరిగ్గా ఉంటే ఆమేన్ చెప్పండి. Hallelujah. హల్లెలూయా. So Jesus was full of the word. యేసు వాక్యంతో నింపబడినవాడు. But did any miracles take place? కానీ ఏమైనా అద్భుతాలు జరిగాయా? Was there anything that was amazing that took place? ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం జరిగిందా? Anything that is beyond the natural that took place? సహజాతీతమైన కార్యం ఏదైనా జరిగిందా? Nothing. ఏం జరగలేదు. He had the word, వాక్యం ఉంది అతని దగ్గర. but the Spirit had not yet come over him. కానీ ఇంకా దేవుని ఆత్మ దిగి రాలేదు. Are you seeing what I'm saying? నేను చెప్పేది అర్థం చేసుకోగలుగుతున్నారా? Hallelujah. హల్లెలూయా. So you need both the Holy Spirit, మీకు we పరిశుద్ధాత్మ need the కావాలి, anointing, and we need the word. అభిషేకం కావాలి, వాక్యము కావాలి. And anointing grows as we pray in line and accordance with the word of God. మనము దేవుని వాక్యముతో ఏకీభవించి ప్రార్థిస్తుండగా అభిషేకం And the Bible పెరుగుతుంది. very clearly tells us that when I pray much in the Holy Ghost, I'm building my most holy faith. బైబిల్లో స్పష్టంగా తెలియజేస్తుంటున్నది, మనం పరిశుద్ధాత్మ భాషలో అధికంగా ప్రార్థించినప్పుడు అతి పరిశుద్ధ విశ్వాసాన్ని That కట్టుకుంటున్నాము when అని. I'm praying in the Holy Spirit, నేను భాషలో ఎక్కువగా ప్రార్థించినప్పుడు I'm talking to God. నేను దేవునితో Man సంభాషిస్తుంటున్నాను. may not understand, even I may not understand, but God understands. మనిషికి అర్థం కాదు, నాకు అర్థం కాదు, కానీ దేవునికి అర్థమవుతుంది. And while I'm doing this, నేను ఇది చేస్తుండగా I'm speaking mysteries. మర్మాలు మాట్లాడుతున్నాను. These are mysteries because they're unrevealed secrets to the mind. ఇవి మర్మాలు ఎందుకోసం అంటే ఇవి మనసుకు అర్థం కానటువంటి But these are రహస్యాలు. not mysteries in the realm of the Spirit. కానీ ఆత్మలోకంలో అవి మర్మాలు రహస్యాలు By కాదు. praying much in the Holy Spirit, ఆత్మలో అధికంగా my ప్రార్థిస్తున్న ద్వారా spirit is tuning in to the Holy Spirit God. నా ఆత్మ పరిశుద్ధాత్మ దేవునితో And ఏకీభవిస్తున్నాడు. in this exercise, ఈ యొక్క అభ్యాసంలో my spirit man begins to capture what the Holy Spirit is trying to convey. నా ఆత్మ పురుషుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో దాన్ని పొందుకునే దానిలాగా మారుతుంటున్నాడు. And that enlightenment now comes to my mind. ఆ వెలిగింపు ఇప్పుడు నా మనసుకు వస్తుంటున్నది. That's how I begin to make discoveries in the realm of the Spirit. ఆ రకంగా ఆత్మలోకంలో నేను కొత్తవి కనుగొనగలను. If that is true, say amen. అర్థమైతే ఆమేన్ See, that's చెప్పండి. why many times you will feel bored and you won't feel like praying. అందుకోసమనే చాలా సార్లు మీకు ఈ ప్రార్థన చేయాలి But అనిపించదు. you should not neglect, కానీ నిర్లక్ష్యం చేయకూడదు. because you have to have your eyes on the end result. మీ దృష్టి చివరి ఫలితం మీద I ఉంచాలి. know something good is about to happen. నాకు తెలుసు ఏదో ఒక మంచి Right now it జరగబోతున్నది. is hard work. ఇప్పుడు ఇది కష్టపడే I పని కావచ్చు. told you, if anybody told you prayer is easy, they are lying. ఎవరైనా ప్రార్థన సులువు అని చెప్తే నేను ఇదివరకే చెప్పాను అది అబద్ధము అని. Amen. Amen. Prayer is hard work ప్రార్థన కష్టపడి పని because the చేయడము. flesh does not like the things of the Spirit. ఎందుకోసమంటే శరీరానికి ఆత్మ విషయాలు There is నచ్చవు. enmity
enmity between the spirit and the flesh. ఆత్మకు శరీరానికి వైరుధ్యం So ఉంటుంది. to the flesh it's hard work. శరీరానికి అది కష్టపడి But పని if I చేయడము. put my flesh under control కానీ నా శరీరాన్ని and I స్వాధీనపరచుకొని crucify the flesh శరీరాన్ని సిలువ and I వేసి begin to exercise based on what the Bible teaches, బైబిల్ బోధించే దాని ప్రకారం నేను ప్రక్రియలో you see, చేస్తే it's just like going into the gymnasium. జిమ్ కి వెళ్తున్న రీతిగా In ఉంటుంది. the early days when I begin to do things that the instructor tells me, ఇన్స్ట్రక్టర్ నాకు చెప్పిన విషయాలు మొదటి రోజులో చేస్తున్నప్పుడు I see the picture on the wall, ఆ యొక్క గోడ మీద ఫోటో but I చూస్తాను. experience pain. కానీ నొప్పి మాత్రం కలుగుతుండదు నాకంతే. But I don't see any result. కానీ ఏ ఫలితం కనిపించదు. But if I persist, కానీ కొనసాగిస్తే there is coming a day ఒక రోజు when what I వస్తుంది. see on the wall will become a reality in my body. గోడ మీద చూసేటువంటిది నా జీవితంలో వాస్తవంగా మారుతుంది. Come నా on, శరీరంలో. say amen. ఆమేన్. See, God is no respecter of persons. దేవుడు ఏ వ్యక్తికి పక్షపాతి If you కాదు. will believe what the Bible is saying బైబిల్ చెప్పేది మీరు నమ్మితే and you begin to become a doer of the word వాక్య ప్రకారం మీరు చేసే and you వ్యక్తిగా apply ఉంటే yourselves to it దాన్ని మీరు and you don't అన్వయించుకుంటే give up and విడిచిపెట్టకుండా keep persisting. కొనసాగిస్తే Come on, all those that are praying for an hour a day, ప్రతిరోజు గంట సేపు ప్రార్థన చేసేటువంటి వారు I'm encouraging you, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. go to 1.5 and even 2 hours a day. గంటన్నర 2 గంటలకు మీ ప్రార్థన సమయం పెంచండి. Sometimes you may not be able to get a good a block of 2 hours. కొన్నిసార్లు 2 గంటలు ఒకేసారి Break it దొరకకపోవచ్చు. and spread it across the day. దాన్ని రోజంతట్లో విభజించి Don't తీసుకురండి. sleep until you finish that 2 hours. ఆ 2 గంటలు ముగించే వరకు I'm పడుకోకండి. telling you. నేను చెప్తున్నాను. Do it. Listen to me. I'm telling you honestly. You do it for a few days. నిజాయితీగా చెప్తున్నాను. కొన్ని రోజులు Within a చేయండి. week to 10 days, you will see a difference in the way your spirit man will begin to enlighten you. వారం 10 రోజుల్లో మీ యొక్క ఆత్మ పురుషుడు వెలిగింపబడే I am విధానం not మారుతుంది. joking. నేను హాస్యం There is చేయట్లేదు. a kind of boldness that will come upon you. ఒక రకమైన ధైర్యం మీ మీద There is దిగి a kind of వస్తుంది. enlightenment that comes into light that comes into your life, మీ యొక్క జీవితంలో ఒక వెలిగింపు అనేది and you will కలుగుతుంది. begin to see things you've never seen before ఇది వరకు చూడని విషయాలు చూడడం ప్రారంభిస్తారు. in the Word, వాక్యంలో and also when you begin to talk to people. ప్రజలతో See, మాట్లాడుతున్నప్పుడు కూడా remember, జ్ఞాపకం ఉంచుకోండి. while I'm praying in the Holy Ghost, భాషలో నేను when I'm ప్రార్థిస్తున్నప్పుడు spending that ఆ time, సమయం గడుపుతున్నప్పుడు I'm not just doing it for the sake of doing it. ఏదో చేయాలి కాబట్టి I'm చేయట్లేదు. doing it with the knowing that I'm going to grow in the Lord. నేను దేవునిలో ఎదుగుతాననే గ్రహింపుతో Two things చేస్తున్నాను. very important: 2 విషయాలు ప్రాముఖ్యమైనవి. discernment గ్రహింపు, and perception. వివేచన. You'll become sharp in your discernment, మీ యొక్క వివేచనలో చురుకుగా and you also మారుతారు. become sharp in your perception. మీ యొక్క గ్రహింపులో కూడా చురుకుగా మారుతారు. Say amen. ఆమేన్. See, if you don't perceive, మీరు you గ్రహించలేకపోతే, don't understand. మీరు వివేచించకపోతే, Hallelujah. హల్లెలూయా. What does the Bible say? బైబిల్ ఏమంటున్నది? The Bible, Jesus quotes the prophecy from the book of Isaiah. యెషయా గ్రంథం నుంచి యేసుక్రీస్తు వచనాలు Let me తెలియజేశారు. see if I can pick that up for you. ఇంకోసం అది చూపిస్తాను. Matthew chapter 13, I think. మత్తయి సువార్త 13వ అధ్యాయము. Matthew chapter 13, verse 14, please. మత్తయి 13:14. Matthew 13:14. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ Let's read that. Let's portray that, please. Put it on the screen for me. Okay. And in them is fulfilled the prophecy of Isaiah, which saith, by hearing you shall hear, and shall not understand. You will hear, but you will not capture what he is saying. మీరు వింటున్నారు కానీ ఆయన చెప్పేటువంటిది మీరు గ్రహించట్లేదు. You will hear, but you will not be able to grasp what he is saying. మీరు వింటారు కానీ ఆయన చెప్పేది గ్రహించలేరు. You will hear the word. వాక్యం వింటారు. How does faith come? ఎలా విశ్వాసం వస్తుంది? See, when you're hearing the word, మీరు వాక్యం వింటుండగా what did Jesus say? యేసు ఏమన్నారు? My words are spirit and life. నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమై So when ఉన్నాయి. Jesus is speaking or the word is coming, యేసు మాట్లాడుతున్నప్పుడు వాక్యం వస్తున్నప్పుడు something has to happen in your heart to cause you to capture it as a word from God, that you now begin to believe in it. ఏదో ఒకటి మీ హృదయంలో జరిగి అది దేవుని నుంచి వస్తున్న మాట అని పొందుకొనగలగాలి, దాన్ని నమ్మగలగాలి. Why is it there are people in our own church ఎందుకోసం మన సంఘంలో ప్రజలు that have heard the word వాక్యం and విన్నారు, have broken out of lack and poverty, కొరతలోను ఇబ్బందులను and పేదరికంలో now ఉన్నారు. they're being blessed and experiencing amazing financial breakthroughs? ఇప్పుడు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, ఆర్థిక విడుదలను అనుభవించారు. But in the same church, కానీ అదే ఇదే there are సమయంలో people that are still struggling and will boast, I've been a member of this church for 15 years. ఇంకా ప్రజలు కష్టపడుతూ నేను సంఘంలోనే ఈ 15 సంవత్సరాలుగా హాజరవుతున్నాను. If that is your story, అది మీ కథగా ఉంటే then it's a shame to you and to me, అది మీకును నాకును సిగ్గుకరమే. because what I'm teaching నేను బోధించేటువంటి you're not able to understand. మీరు అర్థం Because if you చేసుకోలేకపోతున్నారు. can only understand,
మీరు అర్థం you will చేసుకోగలిగితే not remain where you are. మీరు ఉన్న స్థితిలోనే ఉండరు. Hallelujah. హల్లెలూయా. When they came in contact with the word, వారు వచ్చి వాక్యాన్ని they ఎదుర్కొన్నప్పుడు did not remain where they were. వారు ఉన్న చోటనే The ఉండిపోలేదు. blind began to see గుడ్డి వారు because చూడగలిగారు. they connected with, or they came in contact with the word. ఎందుకోసమంటే వాక్యాన్ని కలుసుకున్నారు కాబట్టి. So he says, you will see, మీరు చూచుదురు, or you will hear, మీరు విందురు, but by hearing you shall hear and shall not understand. వినుట మటుకు విందురు కానీ దాన్ని మీరు గ్రహించరు. You will see, and seeing you shall see, మీరు చూచుంటారు మటుకు and shall చూచుదురు not perceive. కానీ గ్రహించలేరు. See, they saw the miracle, వారు అద్భుతాలు చూశారు. and Jesus said, if I cast out devils, యేసన్నారు నేను దయ్యాలను it is by the వెళ్ళగొట్టగలిగితే finger of God. దేవుని వ్రేలుతో. Did they see that? వారు అది చూడగలిగారా? Did they see the devils being cast out by Jesus? దయ్యాలు యేసు వెళ్ళగొట్టడం చూశారండి వారు? Are you sure? నిజంగా All చెప్తున్నారు. right. What did they perceive? వారు ఏం గ్రహించారు? They said, వారన్నారు you're full of Beelzebub. నీవు బయల్జెబూతుతో నింపబడ్డావని. Seeing, they could not see. చూస్తున్నారు కానీ వారు They చూడట్లేదు. saw but did not perceive the source of the power. వారు చూశారు కానీ ఆ శక్తికి మూలం ఏమిటో See, గ్రహించలేదు. they saw the miracle, వారు అద్భుతాలు చూశారు. but they said, oh, so what? అయితే ఏంటనుకున్నారు? That's why you're not able to experience the miraculous. అందుకోసం అద్భుతాలను అనుభవించలేకపోతున్నారు. Because we're not able to understand, మనం అర్థం and we're చేసుకోలేకపోతున్నాము. not able to perceive. మనం గ్రహించలేకపోతున్నాము. This is the reason why we have to pray that we come out of the darkness and out of the blindness. అందుకోసమే గుడ్డితనం నుంచి అంధకారం నుంచి బయటకు వచ్చేట్లుగా ప్రార్థన చేయాలి. See, the devil is busy. Give me what 2 Corinthians chapter 4 verse 4. Is it 2 Corinthians or 1 Corinthians? అపవాది రద్దీగా పనిచేస్తున్నాడండి. Let's check this out. Yeah. In whom the God of this world had blinded the minds of them which believe not. ఈ యుగ సంబంధమైన దేవత నమ్మని వారి యొక్క కన్నులకు గుడ్డితనము కలుగ చేసెను. The devil is busy causing blindness. అపవాది గుడ్డితనము కలుగ చేస్తూ రద్దీగా పనిచేస్తున్నాడు. But when light comes, కానీ వెలుతురు రాగా darkness is dispelled. చీకటి పారిపోతుంది. But God's word is the light. కానీ దేవుని వాక్యమే వెలుగు. Hallelujah. Hallelujah. If you're listening to God's word like you would listen to a story, దేవుని వాక్యాన్ని ఒక కథను వింటున్నట్లుగా then వింటే you may not be able to capture it. దాన్ని మీరు గ్రహించలేరు. But when you come with a hunger and a desire, కానీ ఆకలి తపనతో మీరు God, వస్తే speak to me. దేవా నాతో మాట్లాడు. Open my eyes. నా కళ్ళను తెరవండి. Why do you think Paul prayed that prayer? ఎందుకోసం పౌలు ఆ ప్రార్థన ప్రార్థించాడని That అనుకుంటున్నారు? our eyes be open మన కన్నులు and we తెరవబడినట్లు receive the spirit of understanding and revelation in the knowledge of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క జ్ఞానము ప్రత్యక్షతలో మన మనసులు వెలిగింపబడినట్లుగా. Because the level of your understanding and perception of Jesus determines to the level of which you grow spiritually and experience Jesus. యేసు వాక్యం యొక్క అవగాహన గ్రహింపే మీరు ఆత్మీయంగా ఎదగగలగరని నిర్ణయించేది. So we need to pray మనం that ప్రార్థించాలి. our eyes are open. మన కళ్ళు Because తెరవబడినట్లుగా. this demonic power ఈ దయ్యపు శక్తులు is blinding the minds. మా ప్రజల మనసును అంధకారం Why? చేస్తున్నాయి. ఎందుకు? Lest the light of the glorious gospel of Christ, క్రీస్తు యొక్క సువార్త మర్మము who is the image of God, should shine unto them. వారి పట్ల ప్రకాశించకుండానట్లు. So what is the devil doing? అపవాది ఏం He is చేస్తున్నాడు? busy trying to cause darkness to remain upon your eyes, which is your eyes of understanding, so that the light will not penetrate. అంధకారం మీ మనోనేత్రములు కప్పి ఉంచేలాగా చూస్తున్నాడు. వెలుతురు మీ లోపలికి ప్రవేశించకుండా. Watch this. The gospel is being called the light. గమనించండి, సువార్త వెలుగుగా పిలువబడుతున్నది. Amen. Amen. So if I receive the gospel, నేను సువార్తను I receive light. వెలుతురును పొందుకుంటున్నాను. And when I say gospel, I'm not just talking about being saved and going to heaven. సువార్త అంటే రక్షణ పొంది పరలోకానికి వెళ్ళ గురించి చెప్పట్లేదు నేను. The gospel of salvation is more than just going to heaven. రక్షణ సువార్త అంటే కేవలం పరలోకానికి వెళ్ళడమే It's కాదు. experiencing God right here and now in the abundance, the life of God. దేవుని యొక్క జీవాన్ని భూమి మీద మనం అనుభవించడము. So listen, వినండి. it is blindness that is causing many of us to stay in the status quo. ఈ గుడ్డితనమే మనలో అనేక మంది ఉన్న స్థితిలోనే ఉండేలాగా చేస్తున్నది. If you're not desperate to get out of where you are, మీరు ఉన్న స్థితిలో నుంచి బయటకు రావాలని You will తపన never come out of లేకపోతే that. దాని నుంచి బయటకు రాలేరు. it is not wishful thinking. ఏదో ఆశతో Because there is a force, ఒక బలవంతం there చేయాలి. is an enemy ఒక శత్రువు that ఉన్నాడు. hates you మిమ్మల్ని and ద్వేషిస్తున్నాడు. wants to keep you in bondage మిమ్మల్ని బంధకాల్లో and ఉంచాలనుకుంటున్నాడు. keep you in blindness మిమ్మల్ని గుడ్డితనంలో so that ఉంచాలని. that light will not penetrate. ఆ వెలుతురు లోపలికి But when రాకుండా, that light penetrates, ఆ వెలుతురు లోపలికి the రాగా darkness of poverty has to leave you. ఆ కొరత పేదరికం అనేది The పారిపోవాల్సిందే. darkness of sickness has to leave you. ఆ యొక్క పేదరికం The అనేది చీకటి darkness of వెళ్ళిపోవాల్సిందే. demonic oppression has to leave you. దయ్యపు శక్తి యొక్క చీకటి But the వెళ్ళిపోవాల్సిందే. light has to shine. కానీ వెలుతురు ప్రకాశించాలి. This is why we need to pray. అందుకోసం మనం ప్రార్థించాలి. Hallelujah. హల్లెలూయా.
Hallelujah. హల్లెలూయా. Prayer is not just give me this, give me that. ప్రార్థన అంటే ఇది ఇవ్వు అది ఇవ్వు దేవా అని Prayer కాదు. is connecting to God so that His life begins to flow through me. ప్రార్థన అంటే దేవునితో అనుసంధానమై దేవుని యొక్క జీవం మీలో ప్రవహించునట్లుగా. And as I'm praying, నేను and ప్రార్థిస్తుండగా, I'm reading the Bible, వాక్యం and చదువుతుండగా, I'm studying the Word, వాక్యం ధ్యానిస్తుండగా I'm receiving light. నేను వెలుతురు Because పొందుకుంటున్నాను. watch this. గమనించండి, Prayer without the Word can lead you off course. వాక్యము లేకుండా చేసేటువంటి ప్రార్థన మిమ్మల్ని దారి మళ్లించగలదు. You need the Word. మీకు వాక్యము I కావాలి. said you need the Word. మీకు వాక్యము కావాలి. Watch this. గమనించండి, Who is Jesus? యేసు ఎవరు? Who is Jesus? యేసు ఎవరండి? In the beginning was the Word, and the Word was with God, and the Word was God. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. Give me that. John chapter 1, verse 1, 2, 3. Okay. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. Okay, let's go. The same was in the beginning with God. ఆది నుంచి దేవుని దగ్గర ఉన్నది. Verse 14. 14వ వచనం. Verse 14. And the Word was made flesh and dwelt among us, and we beheld the glory, and the glory of the only begotten of the Father, full of grace and truth. The Word was made flesh. వాక్యము శరీర ఆకారము దాల్చి వచ్చింది. Only the Spirit without the Word does not fulfill God's purposes. ఆత్మ లేకుండా కేవలం వాక్యము కలిగి ఉన్నట్లయితే దేవుని ఉద్దేశాలను నెరవేర్చలేము. Genesis chapter 1 verse 1 says, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం అంటుంది, in the beginning, ఆది యందు. give me that verse please. In the beginning God created the heaven and the earth. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగచేసెను. And the earth was, read it, without form and void. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. So it's all without form, void, darkness, okay? నిరాకారము చీకటిగా ఉంటున్నది. And the Spirit of God moved upon the face of the water. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. Are you with me, everybody? The ఏకీభవిస్తున్నారా? Spirit is moving. దేవుని ఆత్మ When we కదులుచున్నాడు. pray, మనం the ప్రార్థించినప్పుడు Spirit moves. ఆత్మ కదులుతాడు. The Spirit is moving. ఆత్మ దేవుడు కదులుతున్నాడు. Hold it. ఆగండి, Nothing is changing. ఏది మారట్లేదు. The Spirit is moving. So don't say, I prayed and that's it. నేను ప్రార్థించాను అంతే You అనుకోకండి. have to pray and now you have to be using the Word. మీరు ప్రార్థించాలి, ఇప్పుడు దేవుని వాక్యాన్ని వాడుతూ ఉండాలి. Why? ఎందుకు? The Word is the sword of the Spirit. వాక్యము ఆత్మ ఇచ్చు ఖడ్గము. Not only is it a sword, కేవలం ఖడ్గముకి but the ఖడ్గమే కాదు, Word is God's power to create. కానీ వాక్యం అనేది సృష్టించడానికి ఆధారము. Hallelujah. Hallelujah. And God has given us that Word. దేవుడు మనకు ఆ వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So don't just pray. కేవలం ప్రార్థిస్తూ But ప్రార్థిస్తుండండి. after you pray, ప్రార్థించిన తర్వాత wait for the Holy Spirit to stir something in you. పరిశుద్ధాత్ముడు మీలో ఒకటి ప్రేరేపించుటగా వేచి When ఉండండి. the Holy Ghost was moving upon the face of the earth, పరిశుద్ధాత్ముడు భూమి మీద అల్లాడుచున్నప్పుడు something was stirring in the Godhead. ఏదో ఒకటి దేవలోకంలో జరిగింది. Hallelujah. హల్లెలూయా. The Holy Spirit stirs. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. How many have experienced that? You begin to pray and you feel a stirring on the inside. మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఎంత లోపల పురికొల్పులాగా అనిపించింది Don't మీకు? get excited and stop there, because the stirring is something is being birthed. ఉత్సాహించండి, అక్కడే ఆగిపోకండి. ఆ పురికొల్పు అంటే So ఆరంభమైంది ఒకటి. if I have to bring forth the baby that is being formed by the stirring, నేను శిశువుకు జన్మనివ్వాలి అంటే ఆ I పురికొల్పు have to ద్వారా wait until that word is formed and I speak it. ఆ వాక్యం రూపము దాల్చి పలికేంత వరకు So వేచి ఉండాలి. we don't know how long the Spirit of God moved and hovered over the earth, దేవుని which was dark and void. ఆత్మదేవుడు ఎంతకాలం ఆ చీకటి నిరాకారంగా ఉన్న దాని మీద అల్లాడాడో తెలియదు మనకు. Maybe there is chaos in your life. మీ జీవితంలో అల్లకల్లోలం Maybe ఉందేమో. everything is gone, ప్రతిదీ కూడా వెళ్ళిపోయిందేమో. destroyed, నాశనమైపోయిందేమో. dismantled. ఏది You're అన్నపోయిందేమో. discouraged. You don't have a hope. మీకు నిరీక్షణ ఉంది There లేదేమో. doesn't seem like there's a new day for you ever coming. మీ కొరకు నూతన రోజు వస్తుందా లేదో You're in a very అనిపిస్తుంది. dire state. ఎంతో ఆశతో It's వేచి ఉన్నారు. chaotic. It's అల్లకల్లోలంగా ఉంది. dark. చీకటిగా No ఉంది. hope of light. నిరీక్షణ లేదు. Pray. ప్రార్థించండి. Not hopelessly. నిరీక్షణ లేకుండా కాదు, In hope. నిరీక్షణతో. Because something is beginning to happen. ఏదో ఒకటి జరగడం ఆరంభమవుతున్నది. Don't pray religiously. మతపరంగా Let the ప్రార్థించండి. stirring start. ఆ పురికొల్పు ఆరంభం And as he కానివ్వండి. began to move over the place that is dark and void, చీకటిగా నిరాకారంగా ఉన్న ప్రదేశం మీద ఆయన కదులుతుండగా then came a time. ఒక సమయం వచ్చింది. God said. దేవుడు పలికెను.
Now it begins to speak. ఇప్పుడు పలకడం That's the ప్రారంభించాడు. word. అదే When వాక్యం. God speaks, దేవుడు పలుకగా power is released. శక్తి విడుదలైంది. Hallelujah. హల్లెలూయా. When God speaks, దేవుడు పలుకగా power is released. శక్తి విడుదలైంది. And this power ఈ శక్తి can not only create something, కేవలం ఒకటి కలుగ but చేయడమే it can కాదు, destroy something as well. ఒకటి నాశనం చేయగలదు కూడా. Whatever is of the devil can be destroyed. అపవాది నుంచి వచ్చిన ప్రతిదాన్ని నాశనం చేస్తుంది. And God can birth new things through His word. దేవుడు తన వాక్యం ద్వారా నూతనమైనవి పుట్టించగలడు. This is why అందుకోసమే we need to speak the word. మనం వాక్యం పలకాలి. Not just that something that we can dream about, ఏదో ఒకటి కలలు కనే విషయం గురించి కాదు, but as you spend time in His presence, కానీ ఆయన సన్నిధిలో సమయం గడుపుతుండగా there is a particular word or a scripture that will begin to stir on the inside. ఒక ప్రత్యేకమైన లేఖనం అంతరంగమందు And పురికొల్పుగా that's మారుతుంది. what you must speak. అది మీరు పలకాలి. Not any word. ఏదో మాట Because కాదు. that's the word for that season, for that situation. ఆ కాలం కోసము ఆ పరిస్థితి కోసము అదే మాట వాక్యము. Hallelujah. హల్లెలూయా. I said amen. ఆమేన్. Glory be to God. So we need to learn to pray. మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. Watch this. గమనించండి. Jesus is the word. యేసే వాక్యమై ఉన్నారు. Amen. ఆమేన్. What does Revelation 19:13 say? ప్రకటన 19వ అధ్యాయం ఏం చెప్తుంది? Revelation 19:13. ప్రకటన 19:13. We got to be quick, a little bit faster, please. And he was clothed with a vesture dipped in blood, and his name is called what? Whose name? Jesus is the word. యేసే వాక్యమై ఉన్నాడు. So his logos, right? ఆయన లోగోస్ కదండి. Is that right? అవునా కదా? He's the whole intent of God is encompassed in Jesus. దేవుని యొక్క సంపూర్ణత అంతా కూడా యేసులో ఉంచబడ్డది. He's the express image of God. దేవుని యొక్క వ్యక్తీకరించబడిన రూపము. But Jesus, the logos in himself, without the spirit cannot do anything. లోగోస్ తనకు తాను ఆత్మ లేకుండా ఏమీ చేయలేడు. That's why I'm saying both the అందుకోసమే word చెప్తున్నాను. and prayer are important. వాక్యము ప్రార్థన రెండు ప్రాముఖ్యమే. When Jesus came యేసు వచ్చినప్పుడు to John, యోహాను what did దగ్గరికి John say? యోహాను ఏమన్నాడు? I am not fit to even untie your sandals, right? నీ చెప్పులు వారు విప్పడానికి కూడా నేను అర్హుని కాదన్నాడు. Is that right? అవునా కాదండి? But what did Jesus say? కానీ యేసు ఏమన్నారు? To fulfill righteousness, let this happen. నీతి యావత్తు జరుగునట్లు ఇలా I want you కొనసాగించు. to listen very carefully. I'm జాగ్రత్తగా- digressing a little bit, but this is a very powerful truth. జాగ్రత్తగా నేను కొంచెం వైదొలిగి చెప్తుంటున్నాను. చాలా ప్రత్యేకమైనటువంటి సత్యం ఇది. God always uses a man to release another man into their destiny. దేవుడు ఎల్లప్పుడూ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని గమ్యంలోనికి విడుదల చేయడానికి ఇంకొక వ్యక్తిని వాడుకుంటాడు. Question. ప్రశ్న. Was Jesus sinless? యేసు పాపము లేదా యేసులో పాపరహితుడా ఆయన? అవును. Was John sinless? యోహాను పాపరహితుడా? Are you sure? నిజంగా చెప్పగలుగుతున్నారు? So why is Jesus submitting to John? యేసు ఎందుకోసం మరి యోహానుకు లోబడుతుంటున్నాడు? Says you have to baptize me. నీవు నాకు బాప్తిస్మం ఇవ్వాలన్నాడు. God has a hierarchy. దేవుడు ఒక పదోన్నతిని నిర్ణయించాడు. Unless I submit to the divine pattern and authority, I cannot be released into my destiny. దైవిక విధానము అధికారాన్ని నన్ను Jesus, అప్పచెప్పకపోతే నేను విడుదల listen, కాలేను. listen. వినండి. Jesus could not enter his destiny or be released into his destiny until he submitted to John. యోహాను సమర్పించుకునేంత వరకు యేసు తన గమ్యంలోనికి విడుదల John కాలేదు. released Jesus into the prophetic mantle and destiny that Jesus had. యోహాను యేసు కలిగినటువంటి ప్రవచన మార్గంలోనికి విడుదలయ్యేలాగా చేశాడు. This is the bane of many Christians and Christian ministries and so-called servants of God. ఇదే చాలా మంది క్రైస్తవ పరిచారకులు క్రైస్తవ సంఘాలు అర్థం I'm చేసుకోవట్లేదు. not answerable to anybody. I only answer to God. ఎవరికి లెక్క చెప్పను దేవునికే లెక్క That చెప్తానంటారు. is not scriptural. అది లేఖనపరమైనది కాదు. Did you get that? అర్థం చేసుకున్నారా అండి? You cannot మీరు చేయలేరు. move into your destiny until you submit to authority. అధికారంలోకి మీరు సమర్పించుకునేంత వరకు మీ గమ్యంలోనికి విడుదల కాలేరు. Many times we judge people. Oh, he's a this, he's a that. Can we submit to them? చాలా సార్లు ప్రజలను తీర్పు If తీరుస్తూ, God "ఓ, is అందుకే saying ఫలానా ఫలానా." submit, submit. దేవుడు సమర్పించుకొని చెప్తే సమర్పించుకోండి అంతే.
We have to learn this. మనం ఇది నేర్చుకోవాలి. We are answerable to authority. మనం అధికారానికి You జవాబు cannot move into the fullness of your destiny and authority until you submit to the authority that God has placed over your life to fulfill righteousness. దేవుడు మీ జీవితం మీద ఉంచిన అధికారాన్ని మిమ్మల్ని మీరు సమర్పించుకునే వరకు గమ్యంలోకి విడుదల To కాలేరు. establish the pattern of God. దేవుని యొక్క విధానంలో స్థిరపరచబడడానికి. That's why don't rebel against your leaders. అందుకోసం మీ నాయకుల మీద తిరుగుబాటు చేయకండి. They may not measure up to your standards. మీ స్థాయికి తగినట్లుగా వారు But ఉండకపోవచ్చేమో. don't short circuit your destiny because you begin to judge those men. ఆ వ్యక్తులను తీర్పు తీర్చడం ద్వారా మీ గమ్యాన్ని మీరు దాటి వెళ్ళలేరు. Amen. ఆమేన్. All right, let's go now. Go back. I digressed a little bit to give you a principle of submission and authority and how important it is for all of us to submit to authority so you can move in authority. సమర్పణ అధికారం యొక్క ప్రాముఖ్యత మీకు తెలియచేసి ఉంటున్నాను. ఎలా మనం సమర్పించుకోవాలి, ఎందుకు సమర్పించుకోవాలి అని. So Jesus now goes into the waters of baptism. యేసు ఇప్పుడు నీటి బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళాడు. And the Bible says the Holy Spirit came upon him బైబిల్లో ఉంటుంది పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి వచ్చాడు. and rested. He never left him. ఆయన మీద నిలిచి ఉండెను, The book of విడిచిపోలేదు. John says that. యోహాను సువార్తలో ఉంటున్నది. He rested on him. ఆయన మీద నిలిచి So ఉండెను. now he's full of the Holy Ghost. ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడు. Is he full of the Holy Ghost? ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడా? And God opens his mouth and he says what? This is my beloved son in whom I'm well pleased. దేవుడు తన నోరు తెరిచి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. Hallelujah. హల్లెలూయా. He leads him now into the desert ఇప్పుడు అరణ్యంలో for నడిపించాడు. 40 days and 40 nights. 40 పగలు 40 రాత్రులు He's praying. ఆయన ప్రార్థించాడు. Is that right? అవునా కాదండి? After 40 nights of fasting and praying, 40 రాత్రులు ప్రార్థన చేసిన తర్వాత it's not a divine vision he gets. ఆయనకు పొందుకున్న దైవ It's దర్శనం not a కాదు. visitation from an angel. ఒక దేవదూత వచ్చి దర్శించలేదు. After 40 nights and 40 days of fasting and prayer, the first one to visit him is the devil. 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత మొదటిగా వచ్చే వ్యక్తి దయ్యం, అపవాది. How do you like that? ఎలా ఎంతమంది నచ్చుతుందండి? And the devil comes అపవాది వచ్చి and he begins to speak. మాట్లాడడం ప్రారంభించాడు. Watch. గమనించండి. Who is Jesus now? యేసు ఎవరండి ఇప్పుడు? A man filled with no limits of the Holy Ghost. పరిశుద్ధాత్మలో హద్దులు లేకుండా The నింపబడిన వ్యక్తి. limitless presence of God is upon Jesus. పరిమితి లేని దేవుని సన్నిధి యేసు మీద So ఉంటున్నది. when he comes to Jesus, యేసు దగ్గరికి రాగా he's not shaking, shivering. No. ఇలా ఇలా వణుకుతూ He's speaking boldly. ధైర్యంగా పలికాడు. Wait a minute. Who is Jesus? యేసు ఎవరు? Word. వాక్యము. Who is Jesus? యేసు ఎవరు? Logos. లోగోస్ అయినాడు. He does not fear Logos. లోగోస్ కి భయపడ్డవాడు. He says, Jesus, యేసు, turn these stones into bread if you really are the Son of God. నీవు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు. He's challenging Logos to prove that he is Logos. ఆయన లోగోస్ అని రుజువు చేయడానికి లోగోస్ ని సవాలు He చేస్తున్నాడు. said, I don't have to prove nothing. I am Logos. నేను లోగోస్ అని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను లోగోస్ అనలేదు. It is written. ఇలా రాయబడి ఉంది. Hallelujah. హల్లెలూయా. Man shall not live by bread alone, మనిషి రొట్టె వలన but మాత్రం by కాదు every కానీ word that proceedeth out of the mouth of God. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. Oh, really, Jesus? నిజంగానా యేసు? Okay, let me test you again. సరే మరలా Now పరీక్షిస్తాను. that you said it is written, నువ్వు చెప్పావు కదా ఇలా రాయబడి let ఉందని. me ask you something. ఇంకోటి అడుగుతా నేను. It is written ఇలా రాయబడి that if you ఉంది. jump off the hill నీవు కొండ మీద or the నుంచి top of దూకితే, something, ఒక దాని పై the నుంచి angels దూకితే, will come and lift you up, and so దేవదూతలు you will not hurt your feet. దేవదూతలు వచ్చి కాపాడతారు, నీ పాదములు గాయం Did తగలకుండా. you get this? అర్థం చేసుకున్నారా? The devil knows the Bible better than you do. అపవాదికి మీకు తెలిసిన దానికంటే వాక్యం చాలా బాగా తెలుసు. And he knows it is written. వాడికి తెలిసి ఇలా రాయబడి ఉంది అని. Many times, చాలా watch సార్లు this, if గమనించండి. we are not careful, మనం జాగ్రత్త we వహించకపోతే will not be able to discern whether it's a temptation from devil or it's a real word from God. అపవాది నుంచి వస్తున్న శోధన లేకపోతే నిజంగా దేవుని నుంచి వస్తున్న The మాట reason గుర్తించలేము. is కారణం we ఏంటంటే judge the book by its cover. మనము పైన ఉన్న దాన్ని బట్టే తీర్పు Why? తీరుస్తాము. We say, because the devil says it is written, ఎందుకోసం అంటే అపవాది ఇలా రాయబడి ఉంది అని It చెప్పాడు has to be కాబట్టి God. అది దేవుడే కదా అనుకుంటాము. not necessary. అలా ఉండాల్సిన అవసరం So లేదు. just because you have a dream మీ కలక వచ్చినంత in మాత్రాన where you saw Jesus or somebody, యేసును గాని ఇంకొకరిని చూస్తే don't say it is God. ఇది దేవుడే అని చెప్పకండి. You have to prove it from the Bible. బైబిల్ నుంచి దాన్ని రుజువు It has చేయాలి. to be judged. అది తీర్పు తీర్చబడాలి. Every prophecy has to be judged. ప్రతి ప్రవచనము తీర్పు తీర్చబడాలి. Is that right? అవునా కాదండి? Every cult that has a root in Christianity. ప్రతి ఒక్క చేతబడి కూడా దాని మూలము. No. Every cult is a, you know what a cult is?
religious offshoot, ఒక ఏదైనా మతపరమైన which ఆచారాలు is అన్నిటికీ not కూడా according to the word, వాక్య ప్రకారం but has లేనటువంటి its foundation in the word. కానీ దాని పునాది వాక్యంలో For ఉంటున్నది. example, Mormonism ఉదాహరణకు has some Mormonism truths that are from the Bible, కొన్ని సత్యాలు బైబిల్ నుంచి but the ఉంటున్నాయి. founder of this of the Mormonism కానీ మార్మనిజం ఆరంభించిన వ్యక్తి tells his followers తన ప్రజలకు that he had a చెప్తాడు, visitation from an angel of God. ఒక దేవదూత నుంచి దర్శనం పొందుకున్నాను అని. It's the same with many other cults. అదే మిగిలిన మతాచారాలు కూడా. Many people are being misled in their life because they're not submitting their dreams, their visions, and so-called words they receive from God, or even prophecies that are spoken over them, and submitting them to God and seeing, is it really God? చాలా మంది వారు పొందుకున్న ప్రవచనాలను దేవుని నుంచి వచ్చిన మాటలను వారు దేవునికి సమర్పించుకోలేదు కాబట్టి తప్పుదోవ పడుతుంటున్నారు. This is why God has placed the fivefold ministry. అందుకోసమనే దేవుడు 5 రకాల పరిచర్యలు ఉంచాడు. There are mature men and women of God పరిణతి చెందినటువంటి that దైవజనులు can ఉన్నారు. discern whether it is of God or not because of the maturity and understanding of the word they have. వారు కలిగిన దేవుని వాక్య జ్ఞానమును బట్టి అది దేవుని నుంచి వచ్చిందా కాదా అనే గ్రహింపు వారు కలిగి ఉన్నారు. Don't just say, I heard God. దేవుని నుంచి విన్నానని చెప్పకండి. When you become so stubborn, మీరు అంత మొద్దుబారిన స్థితిలో you're ఉంటే on your highway to destruction. మీరు నాశనానికి నేరుగా వెళ్తున్నారు. If it is really God, నిజంగా దేవుడైతే don't be in a rush. తొందరలో ఉండకండి. Wait until it is confirmed. అది రుజువు పొందే వరకు Just వేచి because ఉండండి. you had a scripture picked out from the Bible, బైబిల్ నుంచి ఒక లేఖనం తీసుకున్నారు కాబట్టి, especially when it's major decisions in life ప్రత్యేకంగా జీవితంలో పెద్ద తీర్మానాలు తీసుకుంటున్నప్పుడు that can make you or break you, మిమ్మల్ని కలుగు చేయగలదు లేదా నాశనం don't చేయగలదు. just take a step based on one scripture that has popped up and you feel like it's a word from God. మీరు పొందుకున్న ఒక్క లేఖనం నుంచి తీసుకొని అది దేవుని నుంచి వచ్చిందని తీసుకోక నిర్ణయాలు. God is not upset when we judge prophecy. మనము ప్రవచనాలు తీర్పు తీర్చినప్పుడు దేవుడు ఏమి కలత చెందడు. Talk to me, somebody. ఆమేన్. So God wants us to be careful. జాగ్రత్త So, వహించాలి. yes, I've heard God, అవును దేవుని నుంచి విన్నాను. but I need to get some more confirmation. కానీ ఇంకా కొన్ని రుజువులు నాకు కావాలి. It's not because I'm doubting Him, అని అనుమానిస్తున్నాను కాదు. but I am human. కానీ నేను మనిషిని. Amen. Amen. So I can make a mistake. నేను తప్పులు So చేయొచ్చు I కదా. need confirmation. ఆ నిర్ధారణ నాకు కావాలి. I need other men and women of God that are mature enough to be able to, agree with what I believe. పరిపక్వత కలిగినటువంటి ఇతర దైవజనులు నేను నమ్మేటువంటి దాన్ని వారు ఏకీభవించగలగాలి. But let's go back to our topic. మన అంశానికి వెళ్దామండి మరలా. Every time the devil tempted, అపవాది శోధించిన ప్రతిసారి what did Jesus do? యేసు ఏం చేశారు? He did not say, devil, don't you know I prayed for 40 days and 40 nights? అపవాది నీకు తెలియదా 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నానని? He didn't care how long you fasted and prayed for. నీవు ఎంతసేపు ఉపవాసం ఉండి The ప్రార్థన చేశావో only వాటికి thing అనవసరము. that caused him to give up విడిచిపెట్టే లాగా was చేసింది because ఏమిటంటే Jesus used the precise word for that moment. యేసు ఆ సందర్భానికి తగిన వాక్యాన్ని వాడాడు కాబట్టి The word was used. వాక్యము వాడబడ్డది. The word is which is used under the anointing of the Holy Spirit to destroy the impact of the devil. అభిషేకం కింద దేవుని యొక్క వాక్యాన్ని వాడినప్పుడు అపవాది యొక్క పీడన So, ప్రభావం అనేది not తొలగించబడుతుంది. only do I have to pray for an hour, గంట సేపు నేను ప్రార్థన చేయడమే I have కాదు, to listen to the word of God preached. దేవుని వాక్యం బోధించబడిన వాక్యం వినాలి. Listen to me carefully. జాగ్రత్త వినండి. You can read and study the Bible yourself. మీకు మీరే వాక్యాన్ని చదివి మీరు గ్రహించగలరు. But the fivefold ministry was given with a purpose in mind. 5 రకాల పరిచర్య మనసులో ఒక ఉద్దేశం కలిగి ఇవ్వబడ్డది. Because God gives them deeper understanding and revelation of certain truths that you will not be able to perceive yourself. ఎందుకోసం అంటే దేవుడు తన గురించి లోతైన సత్యాలను మీకు ఇవ్వాలని కోరుతున్నాడు. మీకు మీరు అవి గ్రహించలేరు. Because see, as you listen and study, మీరు విని ధ్యానిస్తుండగా you get a better understanding. మంచి అవగాహన పొందుకుంటారు. Understanding means to have a wholesome concept. You grasp the concept of it. అవగాహన అంటే ఆ అంశం గురించి పూర్తిగా అర్థం చేసుకోవడము. Okay, I believe in this because of the understanding I received from the wholesome study on that subject. ఇది నమ్ముతున్నాను ఎందుకోసం అంటే ఈ అంశాన్ని సంపూర్తిగా అర్థం చేసుకున్నాను So కాబట్టి అని. it's not just using the scripture, trying to pick a scripture, but even if I do, I'm using it with the knowing that it will work, not I hope it will work. ఏదో ఒక లేఖనాన్ని తీసుకొని అది వాడుతూ ఇది పని చేస్తుందేమో బహుశా అని వాడడం కాదు, కానీ ఇది నాకు ఇది అర్థం చేసుకున్నాను కాబట్టి వాడుతున్నాను అవగాహనతో వాడడం అది. Are you all with me? ఏకీభవిస్తున్నారా? Amen. ఆమేన్. So you have to read the Bible. మీరు బైబిల్ You చదవాలి. have to study the Bible. బైబిల్ని అధ్యయనం You have to చేయాలి. hear the word of God. మీరు దేవుని స్వరం వినాలి. Hear the word of God. దేవుని స్వరం వినాలి. Let me give you an instruction.
ఒక ఉపదేశం Just like I'm telling you to pray for an hour. ఒక గంట సేపు ప్రార్థన చేయమని మీకు చెప్పిన రీతిగా Because you're part of my, your members and established under my shepherd, under me as your shepherd. పాస్టర్ గారిని మీరు కాపరిగా అంగీకరించారు కాబట్టి తన నాయకత్వంలో ఉన్నారు కాబట్టి God always anoints me to speak to you. దేవుడు మీతో మాట్లాడడానికి దేవుడు పాస్టర్ గారిని Especially అభిషేకించుకుంటున్నారు to you. ప్రత్యేకంగా Because మీతో I'm a shepherd over you. మీ మీద కాపరిని So కాబట్టి what I speak is more applicable to you that are connected in the spirit, whether in person or online. నేను పలికేటువంటిది ప్రత్యేకంగా మీకును లేకపోతే ఆన్లైన్ ద్వారా అనుసంధానమైన వారికి మాత్రమే So వర్తిస్తుంది when we are connected to spirit, నేను ఆత్మతో ఆత్మ అనుసంధానమైనప్పుడు then you need to listen more to what I am sharing and I'm preaching. నేను బోధించేటువంటిది పంచుకునేది మీరు Not జాగ్రత్తగా because వినాలి. I'm the best preacher, నేను శ్రేష్టంగా or బోధిస్తున్నాను not కాదు. because I'm a better preacher, నేను మంచిగా ప్రసంగిస్తున్నాను but కాదు. because I'm your shepherd. నేను మీ కాపరిని కాబట్టి. What does the shepherd do? కాపరి ఏం The చేస్తాడు? shepherd cares for his sheep, కాపరి తన గొర్రెలను and he కాచుతాడు. looks ahead తన ముందుగా to చూసి see where there is an oasis or water available, ఎక్కడ నీరు ముందుగా ఉందో where చూస్తాడు. there is green grass, ఎక్కడ పచ్చి and గడ్డి he ఉందో guides them. అక్కడ He నడిపిస్తాడు. doesn't take them to the water so he can drink, నీళ్ళ దగ్గర తీసుకెళ్లి తను తాగడానికి not కాదు. to eat that grass. లేదా ఆ గడ్డిని తను తినడానికి కాదు. His heart is for his sheep. తన హృదయం తన గొర్రెల మీద So ఉంటున్నది. what I'm preaching నేను బోధించేది and what I'm teaching నేను is బోధించేది not that I can glorify myself. నన్ను నేను గొప్పగా చేసుకోవడానికి కాదు. It may be a blessing to many, అనేక మందికి but it దీవెనకరంగా has to be a ఉండొచ్చు. blessing to you. కానీ మీకు ఖచ్చితంగా దీవెనకరంగా Because ఉండాలి. I am teaching and preaching నేను so that బోధించేటువంటిది you can become strong in your faith. మీరు మీ విశ్వాసంలో బలపడి Amen. Amen. You can be established in your faith, మీరు విశ్వాసంలో and స్థాపించబడాలి. you can win over the battles of life, జీవిత యుద్ధాలను మీరు జయించాలి. living with a testimony to the glory of God. దేవుని నా మహిమార్థమే సాక్ష్యం కలిగి Come on, జీవించాలి. somebody shout hallelujah. హల్లెలూయా. Amen. Amen. So listen, we Vinandi. have to get the word and we have to pray. మనం వాక్యం పొందుకోవాలి, మనం ప్రార్థన చేయాలి. What did I show you now? నేను ఇప్పుడు ఏం చూపించాను It's మీకు? not enough just to have the word. కేవలం వాక్యం కలిగి ఉంటే You have సరిపోదు. to have the word which is inspired by the Holy Spirit. ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వాక్యం మీరు And కలిగి ఉండాలి. you're praying much in the Holy Ghost భాషలు అధికంగా ప్రార్థిస్తున్నారు. enables you to connect to that particular scripture that applies to you. మీకు వర్తించేటువంటి ఆ ప్రత్యేకమైన లేఖనానికి అనుసంధానం And అయ్యేలాగా when you చేస్తుంది. speak that word, మీరు ఆ వాక్యం పలికినప్పుడు oh hallelujah. Hallelujah. When you speak that word, ఆ వాక్యం the పలికినప్పుడు Bible tells us బైబిల్ that చెప్తున్నది the word is a వాక్యం- living organism. వాక్యం సజీవమైనటువంటిది. Hallelujah. హల్లెలూయా. Hebrews chapter 4 verse 12 and 13 tell us. హెబ్రీయుల రాసిన పత్రిక 4:12-13 It's అంటుంది. a living. అది సజీవమైంది. It's living. సజీవమైంది. It's not just an inanimate thing, it's God himself. ఏదో జీవం లేనిది కాదు కానీ దేవుడే అయి ఉంటున్నది ఈ వాక్యము. Somebody say amen. ఆమేన్. Glory be to God. దేవుని మహిమ కలుగును గాక. So, what am I trying to do? నేను ఏం చేయడానికి I'm చూస్తున్నాను? trying to establish this truth in you. ఈ సత్యం మీలో That we స్థాపించాలని become కోరుకుంటున్నాను. men and women that are committed to studying the word, listening to the word, and to praying. వాక్యం అధ్యయనం చేస్తూ ధ్యానిస్తూ ప్రార్థన చేసే వ్యక్తులుగా సమర్పించబడిన వ్యక్తులుగా ఉండాలని You కోరుతున్నాను. don't understand the amazing things that happen in the spiritual dimension. ఆత్మ కోణంలో You జరిగేటువంటి say, ఆశ్చర్యకరమైన విషయాలు మీరు గ్రహించట్లేదు. I don't have that much time. అంత సమయం నాకు Let లేదు. me tell you, when you invest your time in these things that I'm telling you, నేను చెప్పే విషయాలు మీరు పెట్టుబడి మీ సమయాన్ని పెడితే things will come looking for you. వస్తువులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. People will come hunting you down. ప్రజలు మిమ్మల్ని వేటాడుతూ వస్తారు. Contracts will come for you. కాంట్రాక్ట్లు మీకోసమే వస్తాయి. Because you don't understand the realm of the spirit. ఆత్మలోకాన్ని మీరు అర్థం In the చేసుకోవట్లేదు. realm of the spirit, a kind of movement begins to happen. ఆత్మలోకంలో ఒక కదలిక అనేది ఆరంభమవుతున్నది. And what you're longing for is now being drawn to you. మీరు కోరేటువంటిది మీ వైపు This is ఆకర్షితమవుతుంది. why Jesus said, అందుకోసమని seek చెప్తున్నారు. ye first the kingdom of God and his righteousness, మొదటిగా ఆయన రాజ్యమును నీతిని and వెతుకుడి. all these things, అప్పుడు ఇవన్నీ hold it, shall be attracted and added. మీ వైపు ఆకర్షించబడి అనుగ్రహించబడతాయి. Amen. Shall be attracted to you. మీ వైపు ఆకర్షించబడతాయి. They will jump over 1 million people to locate you. మిమ్మల్ని తాకడానికి 1000 మంది దాటుకొని వస్తాయి. Hallelujah. హల్లెలూయా. So people of God, దేవుని బిడ్డలారా, let us become a people that are ardent readers of the word
and begin to become committed people of prayer. దేవుని వాక్యమును అధ్యయనం చేయడానికి సమర్పించుకొని ప్రార్థన చేయడానికి సమర్పించుకునే వ్యక్తులుగా మనం ఉందాము. The word is God. వాక్యము దేవుడై ఉన్నాడు. Don't just read the Bible and neglect prayer. కేవలం వాక్యాన్ని చదివి Don't ప్రార్థన just నిర్లక్ష్యం pray and చేయకండి. neglect the word. ప్రార్థించి వాక్యాన్ని నిర్లక్ష్యం We need చేయకండి. both. మనకు రెండు కావాలి. The word and the spirit. వాక్యము ఆత్మ. Hallelujah. హల్లెలూయా. The word and the spirit. వాక్యము He said, ఆత్మ. the centurion said, Lord, you don't have to come. శతాధిపతి అన్నాడు, దేవా నువ్వు రావాల్సిన Just అవసరం లేదు. speak the word. కేవలం ఒక మాట పలకండి చాలు. Because he saw తను the చూశాడు. authority that Jesus carried in that realm. యేసు ఆ లోకంలో తను కలిగి ఉన్న అధికారం ఏంటో చూడగలిగాడు. So as I begin to pray and spend time in the word, నేను ప్రార్థిస్తూ దేవుని యొక్క సమయంలో వాక్యంలో my సమయం గడుపుతుండగా ranking in the realm of the spirit begins to increase. ఆత్మలోకంలో నా స్థాయి అనేది పెరగడం As ప్రారంభిస్తుంది. the ranking increases, ఆ స్థాయి పెరుగుతుండగా I become a greater threat to the dark forces of darkness. అంధకార శక్తులకు నేను గొప్ప ప్రమాదంగా మారతాను. Hallelujah. హల్లెలూయా. They were trying to cast out the devil, but it would not go. దయ్యాలను వాళ్ళు వెళ్ళగొట్టాలని చూశారు But కానీ Jesus వెళ్ళిపోలేదు. came, కానీ యేసు and వచ్చాడు. the moment he came, ఆయన రాగానే the guy fell down ఆ and వ్యక్తి it began పడిపోయాడు. to manifest. ఆ బయటకు And he వచ్చేసాడు. commanded the devil to leave. అపవాది వెళ్ళిపోయినట్లుగా ఆజ్ఞాపించాడు. What happened? ఏం Was it జరిగింది? not the same spirit? అదే దేవుని ఆత్మ కాదా? Were they not told by Jesus to go and do it? యేసు ద్వారా పంపబడలేదా? So వారిని what is the వెతకమని? difference? వ్యత్యాసం ఏంటి? Ranking. స్థాయి. See, even in our daily life, మన అనుదిన in any జీవితంలో కూడా, department, ఏ in the డిపార్ట్మెంట్ government, ప్రభుత్వంలో or in business, లేదా you have వ్యాపారంలో people in different ranks. ఈ వివిధ స్థాయిలో ఉండేటువంటి ప్రజలు ఉంటారు. Is that right? అవునా కాదండి? There is ranking in the realm of the spirit as well. ఆత్మలోకంలో కూడా స్థాయి అనేటువంటిది ఉంటున్నది. Spiritual maturity does not mean I have a lot of knowledge. ఆత్మీయ పరిణతి అంటే నాకు చాలా జ్ఞానం ఉందని చెప్పుకోవడం కాదు. How many know there are very knowledgeable people, but they serve people that do not have that much knowledge? ఎంతమందికి తెలుసండి చాలా జ్ఞానం కలిగిన వారు జ్ఞానం లేని వారికి సేవ There are చేస్తున్నారు. many degrees after their name, but they serve people that have no degrees. వారి పేరు పక్కన ఎన్నో డిగ్రీలు ఉంటున్నాయి కానీ డిగ్రీ లేనటువంటి వ్యక్తులకు సేవ They're in చేస్తుంటున్నారు. a higher rank. వారు విన్నత There is స్థితిలో ranking ఉంటున్నారు. in the realm of the spirit. ఆత్మలోకంలో కూడా స్థాయిలు And the ఉంటున్నాయి. more I understand this, దీన్ని అర్థం and the చేసుకునే more కొలది I pray, అధికంగా and the more I ప్రార్థించుకున్నది get into the word, వాక్యము పొందుకునే and I కొలది begin to mature, నేను పరిణతి God చెంది begins to promote my ranking. దేవుడు నా స్థాయిని పెంచడం ప్రారంభిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Somebody will be struggling to cast a devil out, ఒకరేమో దయ్యాలను వెళ్ళగొట్టడానికి For కష్టపడుతున్నారు hours. గంటల తరబడి. and at the same location, someone else will come in and say, just get out. అదే ప్రదేశంలో ఒకరు వచ్చారు వెళ్ళిపో అని చెప్పాడు అంతే. That's it. అంతే. Ranking. స్థాయి. Even the devil knows your rank. అపవాదికి తెలుసు Can మీ I స్థాయి tell you ఏమిటో. something? ఒక మాట The చెప్పండి. devil knows your rank in the realm of the spirit today and now. ఆత్మలోకంలో మీ స్థాయి ఏమిటో ఇప్పుడు ఏమున్నదో కూడా అపవాదికి తెలుసు. He does not fear how thick a Bible you carry under your arm, మీరు ఎంత పెద్ద బైబిల్ మీ చంకలో and how పెట్టుకోవాలో nice a song భయపడండి. you can sing. ఎంత మంచి పాటలు It పాడగలరో is అని. your ranking that determines it. ఎందుకోసం అంటే ఆ స్థాయి So we నిర్ణయించేటువంటిది. got to be serious about our walk with the Lord. మనం దేవునితో నడిచేటువంటి నడకలో తీవ్రత This is కలిగి why I'm ఉండాలి. insisting అందుకోసం నేను that we spend ప్రేరేపిస్తున్నాను. much time in prayer ప్రార్థనలో అధిక సమయం and గడపమని. in the word, వాక్యంలోను so that God is glorified దేవుడు మహిమపరచబడి in and through our lives. మన జీవితం ద్వారా. Say amen. somebody. ఆమేన్. Did you get anything ఏదైనా tonight? నేర్చుకున్నారండి? Were you రాత్రి? blessed? దీవించబడ్డారా? Amen. Every head bowed, every eye closed. అందరం కూడా తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. If you're here tonight,